ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు మనిషిని ఎన్నటికీ విడిచిపెట్టరు, అయితే మనిషి మాత్రం దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అంతే కదండి. ఎన్ని కారణాలైనా సరే దేవుడు మనిషిని విడిచిపెట్టరండి, మనిషిని ప్రేమిస్తూనే ఉన్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు విడిచిపెట్టట్లేదంటే దేవునికి తెలుసు దేవుడు మనిషిని విడిచిపెడితే నష్టపోయేది మనిషే అని. అయితే మానవుడు మాత్రం ఈ విషయాలు గుర్తించకుండా లోకముకు ఆకర్షించబడి, లోకంలో ఉన్న పాపముకు ఆకర్షించబడి తన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు, దేవుని విడిచి వెళ్ళిపోతున్నాడు, చివరికి నష్టాన్ని పొందుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనిషిని ఎన్నటికీ విడిచిపెట్టరు, మనిషే దేవునికి దూరం అవుతున్నాడు, మనిషే దేవుని విడిచిపెడుతున్నాడు, చివరికి నష్టాన్ని పొందుతున్నాడు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకుండా జాగ్రత్త పడదాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.